హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడ్. ఈరోజు మనం ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఈరోజు మనం ఆలు భునా ఎట్లా చేయాలో నేర్చుకుందాం, దాబా స్టైల్. నిన్న మనం దాల్ తడక నేర్చుకున్నాం, అంతకుముందు చికెన్ టిక్కా మసాలా ఎట్లా చేయాలో చూపించాను. ఈరోజు ఆలు భునా దాబా స్టైల్ ఎట్లా చేయాలో చూద్దామండి. ముందుగా మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా చూద్దామండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుందామండి. ఉండలు లేకుండా చూసుకోండి, నీట్గా కలుపుకోండి ఇలాగా. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు తీసుకోండి. తీసుకొని ఇట్లా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాకండి కొంచెం జీరా, సన్నగా తరుముకున్న 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2-3 సన్నగా తరుముకున్న మిర్చి వేసి మిర్చి మరియు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ అండి. ఇలా నీట్గా కలుపుతూనే ఉండాలి. వన్ మినిట్ వరకు, తర్వాత మూత పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందే తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి ఇందులోకి. ఈ మసాలా యాడ్ చేసుకొని దీన్ని మినిమం 15 నుంచి 20 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదే మనకు మెయిన్. ఇందులోకి 15 నుంచి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. లో ఫ్లేమ్ కూడా వద్దు, హై ఫ్లేమ్ కూడా వద్దు. మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఆయిల్ మొత్తం మనకు పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ మూత తీసేయండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అడుగు అంటే మాడిపోతూ ఉంటుంది. దీంతో కొంచెం మీరు కొత్తిమీర కాడలు కొంచెం వేసుకోనండి. ఇందులోకి మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. చూడండి, కొంచెం ఆయిల్ ఇక్కడ సపరేట్ అయిందిగా. ఇప్పుడు కొంచెం ఇందులోకి మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి.
మీ గ్రేవీ ఎంత ఉందో దానికి సరిపడా హాట్ వాటర్ యాడ్ చేస్తుంది. ముందే నేను హీట్ చేసుకున్న వాటర్ వేసుకుంటున్నా. ఈ హాట్ వాటర్ ఒక 5 నిమిషాలను ఉడకనివ్వండి. ఇందులో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవుతుందండి. అంతవరకు దీన్ని ఉడకనివ్వాలి. నీట్గా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కండి. ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న టమాటా జ్యూస్ వేసుకోండి. ఒక 2 పెద్ద సైజు టమాటాను గ్రైండ్ చేసుకొని పెట్టుకోనండి. ఇప్పుడు టమాటా జ్యూస్ వేసుకున్నాక మళ్ళీ ఇంకో 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో చేసుకోండి. ఎందుకంటే ఈ రెసిపీ కూడా మంచిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా వస్తుందండి. కొంచెం హై ఫ్లేమ్ యూజ్ చేయండి దీనికోసం. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకోసారి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కాస్త ఉడకనిద్దాం 2-3 మినిట్స్. ఇప్పుడు చూద్దామండి. 2-3 నిమిషాల పాటు ఉడికింది. ఆయిల్ కూడా ఇట్లా సపరేట్ అయిపోయిందండి. మళ్ళీ ఇందులోకి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. మీ క్వాంటిటీకి సరిపడా వేసుకోండి వాటరు. ఇట్లా నీట్గా కలుపుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దామండి. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూద్దామండి. మూత తీసి ఓకే, ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా మీరు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని ఇట్లా కలుపుకొని జస్ట్ 1 మినిట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే అండి, 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇట్లా ఉడికిందండి సూపు. దీన్ని మనం పక్కా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై ప్యాన్ తీసుకోనండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ఫ్రైడ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేయండి. అవసరమైతే మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బటర్ అసలే మనం ఫ్యాట్ అవుతున్నాం కాబట్టి ఆయిలే కొంచెం తినాలి. ఇంకా మనం బటర్ గిట్ర వద్దు, అందుకని ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, ఓ చిన్న సైజు 2 ఆనియన్స్, వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇదంతా త్వరగా అండి, మరి బ్రౌన్ కలర్ అవసరం లేదు. కొంచెం కచ్చా పక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్మోకీ ఫ్లేవర్ కోసం కొంచెం వాటర్ చల్లుకొని ఇట్లా స్మోక్ వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా స్మోకీ ఫ్లేవర్ ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే డాబా సైడ్ రావాలి కాబట్టి. వన్ మినిట్ వరకు ఇట్లా స్మోక్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఉడికిన తర్వాత అండి మనం ముందే ఉడకబెట్టుకున్న ఆలు యాడ్ చేసుకున్నాం ఇందులోకి. ఈ ఆలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చేసుకోండి ఒక 2-3 మినిట్స్.
ఇట్లా ఫ్రై అయిన తర్వాత అండి ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా మన ఆలుకు పట్టుకుంటుంది కాబట్టి ఇంకా టేస్ట్గా వస్తుంది. మీరు ఉప్పు ఇంకోసారి చూసుకోండి, మీ రుచికి సరిపడా. నేను మాత్రం తక్కువ యూజ్ చేశాను కాబట్టి మీరు కూడా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇందులోకి. ఇలా క్రంచిగా మంచిగా వచ్చిందండి, జ్యూసీగా. సూప్ చూడండి ఎంత మంచిగా ఉందో. దీన్ని మనం బటర్, నాన్స్, ఇంకా చపాతి, పుల్కా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. డాబా స్టైల్ కాబట్టి ఇంకా జీరా రైస్తో కూడా తినవచ్చు. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. వాటితో పాటు వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా. ఇప్పుడు చూద్దామండి మూత తీసి. వావ్, గుమ్మలాడే దాబా స్టైల్ ఆలు భునా రెడీ అండి. ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. సూపర్. చూడండి సూప్ ఎంత చిక్కగా నీట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసుకోవాలి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అట్లా బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ అండి.